సోషల్ మీడియాలో మిత్రులు కొంతమంది నన్ను విమర్శిస్తున్నారు. ఎంత తీసుకున్నాడు ఏం తీసుకున్నాడు అని. నేను ఏం తీసుకోలే, తీసుకునేట్టున్నైతే అడిదిక్కే పోతుంటి కదా, ఇడిదిక్కి ఎందుకు వచ్చినా, మన జాతులకు ఏమైనా చేద్దామనే ఆలోచనతో వచ్చినని సార్ చెప్పారు. సో కొంతమంది మనల్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా అవగాహన లోపంతో, అవగాహన రాహిత్యంతో, లేకపోతే ఎవడో ఏదో చెప్పేసరికి నమ్మి వాళ్ళు మనోళ్ళైనా కూడా మన మీదనే దాడి చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. కొంతమందికి తెలిసి, కొంతమందికి తెలియక, కొంతమంది వేరే ట్రాప్లో పడిపోయి అట్లా చేస్తుంటారు. అటువంటి వాళ్ళకు కూడా మనలాంటి యూత్, మన స్వారోస్, మనమంతా కూడా సోషల్ మీడియాలో కొంత యాక్టివ్ ఉండి అటువంటి వాళ్ళకు కూడా సమాధానం ఇచ్చి మనం ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాం, ఈ పార్టీతో ఎందుకు ముందుకు సాగుతున్నాం, ఈ పార్టీ పాలసీలు ఏంది, ఈ పార్టీ ఆలోచన విధానం ఏంది, ఇవన్నీ కూడా మరొకసారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. నేనేదో ఊరికే చెప్పాలి కాబట్టి నేను చెప్పట్లే, గల్లా ఎగిరేసి చెప్తా ఉన్న బీఆర్ఎస్ పార్టీ గొప్పతనం. ఈ దేశంలో ఒకే ఒక్క నాయకుడు 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టిన ఏకైక నాయకుడు కేసీఆర్. అందుకోసం మేము కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం. ఈ దేశంలో ఏకైక నాయకుడు, సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టిన ఏకైక నాయకుడు మా కేసీఆర్. అందుకు నేను కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తా. ఈ దేశంలో ఏకైక నాయకుడు, ఈ దేశంలో ఏ ఊరికి పోయినా ఇక్కడ ఎవరు పేదరికంలో ఉన్నారు, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారంటే ఊరికి ఇటు చివరనో అటు చివరనో దళిత వాడల్ని చూపెడతారు. కాబట్టి ఆ జాతిలో వెలుగు రావాలని చెప్పి దళిత బంధు లాంటి పథకం తీసుకొచ్చి వితౌట్ ఎనీ బ్యాంక్ లింకేజ్, ఎనీ కొలెటరల్ సెక్యూరిటీ 10 లక్షల రూపాయల కుటుంబానికి ఇవ్వాలని తెచ్చినటువంటి ఏకైక నాయకుడు, దళిత బంధు లాంటి 10 లక్షల రూపాయల స్కీమ్ పెట్టి దళిత జాతి ఉద్ధరణ కోసం పనిచేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి నేను కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తా. అదేవిధంగా 1000కి పైగా గురుకులాలు పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పిల్లలకు బ్రహ్మాండమైనటువంటి ఇంగ్లీష్ మీడియం చదువులు, చిరెక్ స్కూల్లో, ఓక్రిడ్ స్కూల్లో ఎటువంటి ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్తారో అటువంటి చదువులు చెప్పించిన నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి వారి నాయకత్వాన్ని నేను బలపరుస్తా. నేను కూడా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నా. నేను చదువుకున్న నాడు మా మీద ఎంత ఖర్చు పెడతారు? సంవత్సరానికి 20,000 రూపాయలు ఖర్చు పెడతారు. ఒకటే ఇనుప పెట్టే, ఒకటే కింద వరుసుకునే సెద్దరి, కప్పుకునే సెద్దరి, ఒకటే తెల్ల జత బూట్లు ఇద్దరు మాకు. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఒక్కొక్క విద్యార్థి మీద సంవత్సరానికి 1,25,000 రూపాయలు ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో, వారి నేతృత్వంలో ఖర్చు పెట్టినారు. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వాన్ని నేను బలపరుస్తా. ఇవాళ ఎన్ని స్కీమ్స్ తీసుకొచ్చినారు కేసీఆర్ గారు దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల కోసం. కాబట్టి వారి నాయకత్వాన్ని అవుట్రైట్ బలపరుస్తామని చెప్పి మనం గట్టిగా మాట్లాడాలి. మొహమాటానికి పోవాల్సినటువంటి అవసరం లేదు, మనకు అరమరికలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. మనం నికార్సైన వాళ్ళం, నిజాయితీ ఉన్నోళ్ళం, నిబద్ధత ఉన్నోళ్ళం. మీకు తెలుసో తెలియదో కొన్ని విషయాల చరిత్ర మీకు తెలుసు. భీమా కోరేగాం, వేల మంది బ్రిటిష్ సైన్యం వస్తే నిలబడి ఎదుర్కొన్న బిడ్డలు గింతమంది, పిడికెడు మంది. ఎవరు వాళ్ళు? మన దళితులు. మన దళితులు అంటే మనకు ఆ ధైర్యం ఉంటుంది, మనకు ఆ ధైర్యం ఉంటుంది. ఆనాడు బ్రహ్మనాయుడు సామ్రాజ్యంలో కన్నమదాసు సైన్యాధ్యక్షుడు, మొత్తం ఏ సైన్యం వచ్చినా నిలబడి మొండిగా ఎదుర్కొనేటోడు. నువ్వు అక్కడ గట్టి ఉండి మేము చూసుకుంటాం అనేది. కాకతీయ సామ్రాజ్యంలో రేచర్ల రుద్రుడు, ఆయననే మంత్రి, ఆయననే సైన్యాధ్యక్షుడు, మొత్తం ఆయననే నడిపించేది. నువ్వు అట్లుండి మేము చూసుకుంటాం అనేది. అంటే మన రక్తంలోనే ధైర్యం ఉంటుందనే విషయాన్ని చరిత్ర పొడుగుతా చెప్పింది. ఇప్పుడు కూడా మనం అదే ధైర్యంగా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఎవడన్నా విమర్శలు చేస్తే, రాళ్ళేస్తే అంతే ధీటుగా గట్టిగా సమాధానం చెప్పాలి తప్ప మనం బిగుసుకపోవద్దు, ముడుచుకపోవద్దు. నేను నా పార్లమెంటు ఎంపీ అయిన 30 ఏళ్ళ వయసులో నేను ఎంపీ అయినప్పుడు నా పార్లమెంట్ మెయిన్ స్పీచ్లో నేను చెప్పిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు కృతజ్ఞతలు చెప్పిన, తర్వాత కేసీఆర్ గారికే కృతజ్ఞతలు చెప్పిన. ఆయన చేయబట్టి నాకు చదువు వచ్చింది, విజ్ఞానం వచ్చింది, ఈయన చేయబట్టి రాజకీయంగా నాకు అవకాశం వచ్చింది, ఈ స్థానంలో ఉన్నా అని చెప్పి నేను చెప్పిన. అందుకే నేను ఎప్పుడైనా గర్వంగా చెప్తా, నా రక్తంలో అంబేద్కర్ ఉన్నాడు, నా గుండెలో కేసీఆర్ ఉన్నాడని నేను చెప్తా గర్వంగా. సో మనం వెనక ముందు కావడానికి అవసరం లేదు. ఇప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా మనల్ని విమర్శించే వాళ్ళకు కూడా మనం సరైన సమాధానం చెప్పాలి, ధీటైన సమాధానం చెప్పాలి, గట్టి సమాధానం చెప్పాలి. మనం తీసుకున్న నిర్ణయం కరెక్టు, ఎంచుకున్న పంత కరెక్టు, పోతున్న మార్గం కరెక్టు, అంతిమంగా లక్ష్యాన్ని చేరేది మేమే అనే విషయం గట్టిగా మన జాతులకు, మన వర్గాలకు, ఎవరైతే మనల్ని విమర్శించేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మంచిగా సమాధానం చెప్పాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటూ, డెఫినెట్గా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మంచిగా అందరం కూడా కష్టపడి పనిచేద్దాం. సార్ది ఇంకొక ప్రోగ్రాం కూడా ఉంది, మా ఏరియాలో పెట్టుకున్నాం 28వ తేదీ నాడు ఆసిఫాబాద్ మన
జిల్లా కాగజ్ నగర్ నియోజకవర్గానికి వారు వస్తున్నారు. ఎందుకంటే మొన్న అక్కడ వారు ఎమ్మెల్యేగా పోటీ చేసినారు. చాలా క్యాడర్ పార్టీలో చేరాలని ఉత్సాహపడుతున్నారు కాబట్టి వాళ్ళందరినీ చేర్పించే కార్యక్రమం అక్కడ పెట్టుకున్నారు. నేను ఇప్పటికే మా కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ అన్నకు కూడా చెప్పినాను, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి ఈశ్వర్ అన్నకు కూడా చెప్పినాను. ఆ ఎన్ రూట్లో భాగంగా కరీంనగర్లో ఒక ప్రోగ్రాం, పెద్దపల్లిలో గోదావరికంలోనూ ఇంకొక ప్రోగ్రాం 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి పెట్టుకుందామని చెప్పినాను. అట్లనే ఇతర నియోజకవర్గాల్లో కూడా వీరు నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికంటే ముందే ఇతర నియోజకవర్గాల్లో కూడా కొన్ని కార్యక్రమాలు పెట్టుకోవాలని చెప్పి అనుకున్నాం. నిన్ననే పద్మారావు గౌడ్ గారితో నేను మాట్లాడడం జరిగింది. సికింద్రాబాద్లో కూడా త్వరలోనే ఒక మంచి కార్యక్రమం ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో పెట్టుకుందాం, డేట్ కూడా తీసుకోమని పద్మారావు గౌడ్ అని నాకు నిన్ననే చెప్పినాడు. నేను సార్కు ఉదయం చెప్పినాను. సో నాగర్ కర్నూలు నియోజకవర్గంలో వారు పోటీ చేసుకుంటూనే ఎక్కడెక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పార్టీ ఎంపీ అభ్యర్థులకు వారు సహాయం చేయగలుగుతారో, హెల్ప్ చేయగలుగుతారో, పార్టీకి ఎక్కడెక్కడ ప్రయోజనకరంగా వారి సేవలు వినియోగించగలుగుతారో ఈ వారం రోజుల లోపల, ఎందుకంటే మళ్ళీ వారం తర్వాత సార్ మనకు దొరకడు, మనం సార్కు దొరకం, బిజీ అయిపోతారు. కాబట్టి ఈ వారం రోజుల లోపలనే జిల్లాలలో మన కార్యక్రమాలు ఉంటే వాటన్నిటి కూడా పూర్తి చేసుకుందాం, కోఆర్డినేట్ చేసుకుందాం. దయచేసి మీ అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ మంచిగా మీరు, మేము, పాత కొత్త అందరం పాలు నీళ్ళలాగా కలిసిపోయి కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ముందుకు సాగుదాం. తెలంగాణ పునర్నిర్మాణం, తెలంగాణ మంచిగా గొప్పగా ముందుకు సాగేటట్టుగా మనం అందరం కృషి చేద్దామని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఎక్కడన్నా ఏమన్నా ఏర్పాట్లలో ఇక్కడ కానీ భోజనం కాడ కానీ ఎక్కడన్నా ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మనసులో పెట్టుకోవద్దు. మనమంతా ఒక కుటుంబం. ఇది అంబేద్కర్, పూలే, ఛత్రపతి సాహు మహారాజ్, కాన్షీరామ్, కేసీఆర్ మనందరి కుటుంబం కాబట్టి, మనం అందరం ఒక కుటుంబం కాబట్టి చిన్న ఏమన్నా లోటుపాట్లున్నా మనసులో పెట్టుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన వాళ్ళు కూడా హైదరాబాద్, రంగారెడ్డి, చేవెళ్ళ, మల్కాజ్గిరి ఇటువైపు వాళ్ళు కూడా కొంత యాక్టివ్గా ఉండేటోళ్ళు కూడా రెగ్యులర్గా పార్టీ ఆఫీస్ వైపు రావాలి. మా శ్రీనివాస్ రెడ్డి గారు ఉంటారు, మా రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉంటారు. రెగ్యులర్ ఇటుదికి రావాలి. ప్రెస్ కాన్ఫరెన్స్లు కానీ అవి కానీ ఇవి కానీ ఏమున్నా ఇన్వాల్వ్ కావాలి. టీవీ చర్చలకు పోయేటోళ్ళు కూడా కొంతమంది మా చంద్రశేఖర్ రెడ్డి అన్నతో మాట్లాడి అది కూడా ప్లాన్ చేసుకోవాలి. తర్వాత మాకు పైన టెక్సెల్ ఉంది, బీఆర్ఎస్ టెక్సెల్ ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా కొంతమంది ఉన్నారని చెప్పి ప్రవీణ్ సార్ చెప్పినారు. సో వాళ్ళందరినీ కూడా టెక్సెల్కి అటాచ్ చేస్తాం. సో దాంట్లో కూడా మొన్నటిదాకా ఎవరైతే ఐటీ వింగ్లో అటువైపు బాగా యాక్టివ్గా సోషల్ మీడియాలో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా 1-2 సార్లు ఇక్కడ మన టెక్సెల్ వాళ్ళతో ఇంటరాక్షన్ చేపిస్తే సో పార్టీ లైను, మన ఆలోచన విధానం, మనం ఏ రకంగా ముందుకు పోవాలేంది అన్ని విషయాలు వాళ్ళు కూడా షేర్ చేసుకుంటారని చెప్పి ఈ రకమైనటువంటి కార్యక్రమం కూడా తీసుకుందామని మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తూ, నేను ఎందుకు కొంత సమయం ఎక్కువ తీసుకున్నానంటే సార్కు 6 గంటలకు మైక్ ఇద్దామని నేను అనుకున్నా. 6 గంటలకు మైక్ ఇస్తే అన్ని టీవీలలో లైవ్ వస్తుందనే ఆలోచనతోనే కొంత సమయం, వాళ్ళు కూడా టీవీలో లేరు చూస్తున్నారు కాబట్టి కొంత సమయం నేను ఎక్కువ తీసుకున్నా. సో మరొకసారి ప్రవీణ్ కుమార్ గారికి, వారితో పాటు ఇవాళ పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుండి వచ్చి పార్టీలో చేరుతున్న మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, నాకు ఒక చిన్న లోటు అనిపిస్తున్నది. మేమే మాట్లాడినాం చంద్రశేఖర్ అన్న, నేను మా ఆనందాన్ని మాట్లాడకపోతే నాకు లోటు అనిపిస్తుంది. మా అన్న కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతూ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై భీమ్. ఇవి 2 మనకు కామన్ స్లోగన్స్ అయిపోవాలి. జై భీమ్, జై తెలంగాణ, జై భీమ్, జై తెలంగాణ.